నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు అందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ విమర్శించారు. ఒకే రాష్ట్రం, ఒకే యూనిఫాం పేరుతో ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఆగస్టు 15 లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కొత్త యూనిఫాంలు, 21 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు విద్యా వ్యవస్థ మీద ఏ విధంగా ఉందనంటే, మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం శూన్యంగా కనబడతా ఉన్నాయి. స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యి 2 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందకపోవడమే దీనికి నిదర్శనము. ఇంకో 4 రోజులలో 15 ఆగస్టు రాబోతూ ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క స్కూల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్స్ ఇచ్చిన దాఖలాలు కనబడతా లేవు. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దాదాపుగా 4,000 నుండి 5,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఏ ఒక్క స్కూల్లో కూడా ఇప్పటికి విద్యార్థులకు యూనిఫామ్స్ అనేటి అందలేదు. కాబట్టి ఈ విషయం పైన వెంటనే సీఎం గారు స్పందించి 15 ఆగస్టు లోపైనా కానీ విద్యార్థులకు యూనిఫామ్స్ అందిస్తారా అందియరా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే విద్యాశాఖను ప్రత్యక్షంగా చూస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 లక్షల మంది విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫామ్స్ అందలేదు కాబట్టి దాని మీద ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే 21 రకాల స్పెషల్ కిట్లు విద్యార్థులకు అందజేస్తామని చెప్పడం జరిగింది. ఆ 21 వస్తువుల కిట్లు అందకపోగా మొన్ననే పూర్తి స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందినాయి. ఈ 21 వస్తువుల కిట్ అనేది ఇప్పటి వరకు ఎందుకు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించలేదు? అంటే 15 ఆగస్టు వరకైనా ఈ 21 రకాల కిట్ అందుతుందా లేదా, లేకపోతే యూనిఫామ్స్ అందుతాయా లేవా అనే ప్రశ్నకు అధికారులు, సీఎం ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే అధికార యంత్రాంగము అదేవిధంగా ప్రభుత్వము స్పందించి విద్యార్థులందరికీ కూడా ఆగస్టు 15 లోపు బట్టలు స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అభివృద్ధిలో వెనుకబడిన గంగానగర్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని మేయర్ మహకాళి స్వామి అన్నారు. మంగళవారం 5వ డివిజన్లో కార్పొరేటర్ మాటూరి సత్యప్రసాద్తో కలిసి గంగానగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాల్లో పూడిక, పిచ్చి చెట్లు, రాకపోకకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. గంగానగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, రోడ్లు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని మేయర్ తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో 5 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ప్రజలు కూడా సహకరించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కూడా కడితే కూడా బయట మోరు చూసారా ఒకసారి చూడు స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు గంగానగర్కు రావడం జరిగింది. సోదరుడు డివిజన్ కార్పొరేటర్ సత్యప్రసాద్ గారి నేతృత్వంలో ఈరోజు గంగానగర్ మ్యాక్సిమంగా ఇక్కడ అనేక రోజులుగా పూడుకుపోయి ఉన్న సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ గంగానగర్ అంతా కూడా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం ఉన్నది. ఇక్కడ మొత్తం కూడా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ పోచమ్మ గుడి ఏరియాలో అయితే మొత్తం కూడా బుషెస్ అన్నీ వచ్చేసి పాములు కూడా అన్ని ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి. అవన్నీ కూడా ఈరోజు మున్సిపల్ మెషినరీ, మున్సిపల్ మ్యాన్ పవర్ తోటి మా అధికారులందరితోటి కలిసి ఉదయం 6 గంటల నుంచి దాదాపు సమయం 10 గంటల వరకు కూడా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడే ఉండి ఈ సమస్యలను అన్నింటినీ పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మేమంతా కూడా రోజు వచ్చి ఇక్కడ క్లీన్ చేసి నీట్గా చేసిపోతే మీరందరూ కూడా ఈ చెత్త గార్బేజ్ అంతా తీసుకొచ్చి రోడ్ల మీద వేయకుండా మున్సిపల్ ట్రాక్టర్ వస్తాయి కనుక మున్సిపల్ ట్రాలీలకు కానీ ట్రాక్టర్ కానీ ఇచ్చినట్టయితే మీ వాడ అంతా కూడా అద్భుతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇదంతా ఊరికి చివరన ఉన్నది కనుక ఈ వాడను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ డివిజన్ ప్రజల మీద ఉన్నది కనుక ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ డివిజన్లో ఉన్న సమస్యలు, రోడ్ల వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా అవసరం అనుకుంటే ఈ డివిజన్కు 5 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మేయర్ గారు గంగానగర్కి వచ్చినందుకు కృతజ్ఞత చెప్తూ రామగుండం నుంచి రోజు ఎక్కడ ఒక్కొక్క డివిజన్ తిరుగుతూ మా డివిజన్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వన్ డే యాక్షన్ లెక్క ఒక్కరోజు ఎన్నో రోజుల సమస్య ఈరోజు పరిష్కారం జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు అన్న. నెలకొక్కసారి ఇలాంటి ప్రోగ్రామ్ మాకు డివిజన్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఎస్కేఎం సంయుక్తంగా పిలుపునిచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా తల్లాడలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం రాస్తారోకో చేసి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం శీలం సత్యనారాయణ రెడ్డి నాయకత్వంలో జరిగింది. రాస్తారోకో చేస్తున్న నాయకులను, కార్యకర్తలను ఎస్ఐ వెంకటకృష్ణ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొంచెం నశించాలి
నశించాలి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు జయప్రదం చేయండి. ఈ రోజు జరిగే జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఈ రోజు జరిగే జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఈ రోజు జరిగే జైలు బరో కార్యక్రమాన్ని ఇవ్వాలి. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. రైతులకు గిట్టుబాటు ధరలు ఎత్తివేయాలి. యూరియా యాప్ని ఎత్తివేయాలి. యూరియా యాప్ని రద్దు చేయాలి. యూరియా యాప్ని రద్దు చేయాలి. యూరియా యాప్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కొనసాగించాలి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలి. విబిజీ రామ్జీ బిల్లును రద్దు చేయాలి. విబిజీ రామ్జీ బిల్లును కార్మికులకు 4 కోడలను రద్దు చేయాలి. కార్మికులకు వ్యతిరేకమైనటువంటి 4 కోడలను రద్దు చేయాలి. రద్దు చేయాలి. కనీస వేతనం ఇవ్వాలి. 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 రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. వాళ్ళందరూ ఒక పావు గంట వేచి ఈ సమ్మెకి ఈ జైలు బరోకి కూడా సహకరించాలి. మీ సమస్యలన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. రేపు తినడానికి కూడా ఇప్పుడు యూరియాలకి యాప్ పెట్టినట్టు గ్యాస్లకి యాప్లు పెట్టినట్టు తినడానికి కూడా యాప్ పెడితే ఆ తినే టయానికి బుక్ చేసుకుంటే భూమి దొరకకపోతే పరిగాపులు కాసే పరిస్థితులు కూడా ఈ పాలకులు తీసుకొచ్చే పరిస్థితులు. అందుకోసం ఈ జైలు బరో చేస్తా ఉన్నాం. వాళ్ళు కొద్దిగా రహదారికి కొద్దిగా ఆటంకం కలిగించాలనుకున్నా వాళ్ళకి ఆటంకం కాదు, వాళ్ళ భవిష్యత్తు కూడా దీంట్లో ఆధారపడి ఉంది. అందుకోసం పోలీసు వారు కూడా కొద్దిసేపు ఒక 10 నిమిషాలు సహకరించి ఇప్పుడు మేము స్వచ్ఛందంగా మీరు రమ్మంటేనే వచ్చి స్టేషన్కి వచ్చి లొంగిపోతాం. ఇంకా మా నాయకులు ఒకళ్ళిద్దరు ఉన్నారు, 2 నిమిషాలు ఒక్కొక్కరు మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొద్దిగా ఒక్కొక్కరే మాట్లాడతారు. ఒక్కొక్కరు వాళ్ళ కోపడు వాళ్ళంతా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళంతా స్వచ్ఛందంగా వాళ్ళకున్న సమస్యలు ఇవాళ బస్సు ప్రైవేటీకరణ ఎంత ఉంది, ఆర్టీసీ వాళ్ళందరికీ డీజిల్ కొరత ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకోసం ఒక్క 10 నిమిషాలు ఒక్కొక్కరు 2 నిమిషాలు దీన్ని ఉద్దేశించి రైతు సంఘం మండల జిల్లా అధ్యక్షులు మహోదయాన్ని మాట్లాడుతూ ఒక్క 2 నిమిషాలు ఈరోజు జైలు బరో కార్యక్రమానికి పెద్ద ఎత్తున కదిలించడం అంటే గ్రామాల నుంచి రైతులకి కార్మికులు సిఐటీ నుంచి అట్లే అంగన్వాడీ వర్కర్స్ మరి ఆశా వర్కర్లు అందరికీ ముందుగా ఇక్కడికి వచ్చినట్టుకి ఎవరైనా కిలోగా కూడా లెక్క చేయకుండా మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇదే మొదటిసారి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇలాంటి ఒక్కొక్క సంఘం చెప్తే కదలట్లేదని 3 సంఘాలు కూడా కలిపి మొదలు పెట్టడం జరిగింది. 3 సంఘాల ఆధ్వర్యంలో ఇప్పుడు రెండోసారి ఇంకా భారీ ఎత్తున పోగు చేసి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. కానీ ఎవరు హక్కుల కోసం మన రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసమే ఈ రోజు చేసుకోవాల్సి వచ్చింది. కనీసం కేవలం నిరసన చేసే చట్టాన్ని కూడా మన హక్కులు కూడా మనకున్న చట్టాన్ని కూడా మాట్లాడకుండా ఇలా ప్రభుత్వం పోలీసు ద్వారా మనని నిర్బంధించే పరిస్థితి చేస్తుంది. కానీ మనం తిండే కాదు, అది కూడా కీలకమైన పరిస్థితి. పోరాడితే పోయేది సంఖ్యలే, కానీ వచ్చేది మాత్రం హక్కులు సైడ్ కొంచెం వచ్చేది సంఖ్యలు మాత్రం సంఖ్యలపై మన హక్కులు మాత్రమే వస్తాయి. మన హక్కులు మాత్రమే ఎక్కడ వదులుకోవాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి మనకు ఖచ్చితంగా మన హక్కులు మనకు వస్తాయి. కానీ రైతులు కన్నీరుతో ఈ రోజు ప్రతిరోజు వ్యవసాయం చేయాలనో చేయొద్దో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు మనకి తినడానికి కూడా యాప్ పెడితే మన పరిస్థితి ఎట్లా ఉండదు. అట్లే మన మొక్కలకు కావలసినటువంటి రసాయనిక ఎరువులు దొరికే పరిస్థితి లేదు. అట్లే కూలీలకి పని దొరికే పరిస్థితి లేదు, వాళ్ళకి అన్నం దొరికే పరిస్థితి లేదు. కార్మికులకి ఈరోజు
హక్కులు మొత్తం పైన కనీసం తమ నిరసన తెలియజేసే సమ్మె చేసే హక్కు కానీ నిరసన తెలియజేసే హక్కు కానీ లేకుండా పోయింది. వీటన్నిటి మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. పోరాడితేనే మన హక్కులు మనకు వస్తాయి. ఈ రోజు జైలు కూడా ఆ రోజు ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమంతో జైలు నింపి మన హక్కులు సాధించారో ఈ రోజు జైలు బరో కార్యక్రమంతో జైలునైనా నింపుతాం కానీ మన హక్కులను వదులుకోమనే నినాదంతో మనం అందరం ఈ రోజు రోడ్డు ఎక్కటి మన సమస్య కోసం మనం గర్జించాల్సిన అవసరం వచ్చింది. ఇట్లాంటి కార్యక్రమాలకి మీ అందరి సహకారం తోడుంటుందని చెప్పి ఇప్పటిదాకా మనకి సహకరించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నష్టం పడిగే నల్ల చట్టాలను ఇవ్వాలి, రైతు పండించిన పంట గిట్టుబాటు ధరను ఇవ్వాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కార్మిక ఐక్యత సోదరులారా, ఈ రోజున జాతీయ స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటి ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మొత్తం అన్ని మండల హెడ్ క్వార్టర్లో జైలు బరో కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో జరిగేటటువంటి జైలు బరో కార్యక్రమానికి వచ్చినటువంటి 3 సంఘాల కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కరోనా టైంలో లాక్డౌన్ ప్రకటించి కేంద్రంలో బీజేపీ వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి దొడ్డి వారిగా అమలు చేయబోతా ఉంటే 13 నెలల పాటు రైతాంగం మొత్తం కూడా యావత్తు రైతాంగం పోరాడి 13 నెలల పాటు పోరాడి 760 మంది చనిపోయినా గానీ దాన్ని నిలువరింపజేసినటువంటి పరిస్థితులు దొడ్డిగారిన బిల్లులు తీసుకొచ్చి మళ్లీ అదే చట్టాలను దొడ్డిగారిన అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇలా వ్యవసాయం దెబ్బతింటా ఉంది. గిట్టుబాటు ధర లేక రైతు పండించినాడు ఒక రేటు, అమ్ముకున్నాడు ఒక రేటు ఉంటా ఉంది. అందుకోసం ఇలా యూరియాని కూడా మీరు చూసినట్లయితే భవిష్యత్తులో వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. గత సంవత్సరం యూరియా యాప్ చేసుకుంటే రైతాంగం తీవ్ర నష్టం జరిగింది. యూరియా లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదు. అట్లాగే ఈ సంవత్సరం ఇంకా మిగతా ఫెర్టిలైజర్ షాప్ మొత్తం ఎరువుల మీద కూడా యాప్ బుక్ చేసుకుంటే తప్ప ఇవాళ ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ యాప్ బుక్ చేసుకుంటే కనీసం ఊళ్ళో ఉన్న బుక్ చేసుకుంటే కష్టమో నష్టమో పడి తెచ్చుకోవచ్చు. కానీ ఇవాళ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ పోతే అక్కడికి ఇవాళ యాప్ లో బుక్ అవుతా ఉంది. 2 కట్టలు బుక్ చేసుకున్నటువంటి పాతుకున్నటువంటి రైతు ఎక్కడికో పోయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ముందు ఎరువుల కంటే అధిక ధరలు కేటాయించి దాన్ని తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ ఈ దేశంలో వ్యవసాయం విరుసులుగా పనిచేస్తుంది. ఈ దేశాభివృద్ధిలో వ్యవసాయమే ప్రధానంగా ఉన్నటువంటి మన భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చడం కోసం కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అట్లాగే 2005లో అప్పటి యూపీఎన్ గవర్నమెంట్ లో యూపీఎన్ ప్రభుత్వానికి సరైనటువంటి బలం లేకపోతే వామపక్షాల మద్దతుతోటి వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం పనైనా చూపండి, తిండైనా పెట్టండి అనే నినాదంతో 60 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం సాధించుకున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇలా నీరుగార్చడం కోసం ఇలా జాతీయ స్థాయిలో బీబీజీ రామ్జీ పేరుతోటి ఇలా దాన్ని రద్దు చేసే ప్రక్షాళన చేస్తా ఉంది. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 60% నిధులు, 40% నిధులతోటి ఈ సూత్రంతో బీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చింది. సోదరులారా, మీరు అంతా అరిచే వినపడదు. కాంగ్రెస్ మీరంతా అరిచే వినపడదు. అందుకోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తిన బరువు పెరిగిపోతా ఉంది. ఇప్పటికే పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది, కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి 2000 పెన్షన్ ఇస్తా ఉన్నటువంటి వాళ్ళందరికీ 4000 ఇస్తాం, 4000 ఇస్తున్నటువంటి వికలాంగులందరికీ 6000 ఇస్తాం, బ్యాంక్ వెళ్తే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, రైతు బంధు ఇస్తామని చెప్పి మనందరికీ తెలుసు. ఇంతవరకు 2000 నుంచి 1 పైసా కూడా పెంచినటువంటి పరిస్థితి పెన్షన్. అట్లాగే రుణమాఫీ ఇవ్వనటువంటి పరిస్థితి, రైతు బంధు అరకొరగా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేక ఇదంతా జాప్యం జరుగుతూ ఉంది. అంటే ఉపాధి హామీ పథకానికి వీళ్ళు 40% కేటాయింపు చేస్తున్నది ఓకే చేస్తే
కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది. అంటే ఇది ఒక రకంగా దీన్ని కుంటుపరిచి దీన్ని రద్దు చేయడం కోసం ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే 29 చట్టాలు ఉన్నటువంటి కార్మిక హక్కులు సాధించుకున్నటువంటి మేడే స్ఫూర్తిగా 8 గంటల పదనాన్ని రద్దు చేసి ఇలా గంటలు అనేది నిర్దిష్టంగా లేకుండా 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఆ విధంగా ఒక చట్టం లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఇలా కార్మికులకి కనీస వేతనాలు లేకుండా చేస్తున్నటువంటి సమ్మె చేసే హక్కు లేకుండా యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ 3 సంఘాలు కలిసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికగా ఇవాళ జైలు భరో కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. అయినా కానీ ఇలా ఇప్పటి వరకు ప్రచారం మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నా ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ స్పందించలేదు. అయినా ఈ రోజు శాంతియుతంగా జైలు భరో మొత్తం ఈ జైలన్నీ నింపుతాం, ప్రజలను తీసుకొచ్చని పిలుపునిచ్చినంత వరకు ఈ రోజు ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు. అయినా ఇవాళ మొత్తం జాతీయ దిగ్బంధం చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నెల వంచేదాకా మనం ఈ పోరాట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అరెస్ట్ అయి ప్రతి ఒక్కరి పేరు నమోదు చేసుకొని ఇప్పుడు మన ముందు పోలీసు వారు ఉన్నారు. ఎందుకంటే జాతీయ రహదారికి ఇబ్బందిగా ఉందని చెప్పి, కానీ ఈ దేశం మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి రహదారిని పరిష్కరించలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఉంటే ఒక్క 5 నిమిషాల కోసం జాతీయ రహదారికి ఇబ్బంది పడతా ఉందని చెప్పి ఇలా మనం పోలీసులు కూడా మొత్తం యావత్తు కూడా ఇలా ఖాళీ చేయించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ మన సమస్య పరిష్కారంలో వాళ్ళ వంతు కూడా ఉంది. వాళ్ళు కూడా పేద కుటుంబాల నుంచి పోలీసు వర్గాలు మొత్తం కూడా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలే. ఎక్కడ బలిసిన కుటుంబాల నుంచి పోలీసు రంగంలోకి ఒక్కడు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా పేద వర్గాల నుంచి, రైతు వర్గాల నుంచి, కార్మిక వర్గాల నుంచి వచ్చినటువంటి పోలీసు వర్గాల చేతనే మన్ని ఇలా ఖాళీ చేయించడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందుకోసం మనం కూడా వాళ్ళకి సహకరించాల్సిందిగా, అట్లాగే వాళ్ళు కూడా మనకి ఈ జైలు భరో ముఖ్య ఉద్దేశం మొత్తం వివరించేటట్టు అన్ని రంగాల ప్రజల్ని సమస్యలు వినేటట్టుగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అన్ని రంగాల ప్రజలు వచ్చారు కదా, ఆశాలు వచ్చారు, బిల్డింగ్ రంగం వచ్చారు, అట్లాగే మోటారు కార్మికులు వచ్చారు, రిక్షా వాళ్ళు వచ్చారు, హమాలీలు వచ్చారు, బాట్లింగ్ వచ్చారు, ఇవన్నీ కూడా వచ్చి ఉన్నారు. ఆశాలు ఉన్నారు, పాపం వాళ్ళు కటిక పేదలు, వాళ్ళు కూడా సామాజిక తరగతుల్లో భాగంగా అణగారిన తరగతి నుంచి వచ్చారు. వాళ్ళకి సరైనటువంటి జీతాలు లేవు. ఇవాళ ప్రభుత్వ రంగ హాస్పిటల్కి ఒక్కొక్క గర్భిణీని చేసకపోతే ఇంత అని చెప్పి, గర్భిణీకి ఎంత, కేసుకి ఎంత అని చెప్పి వాళ్ళకి పని కరెక్ట్ గా ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపున ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహిస్తూ ఒకవైపున ప్రభుత్వ రంగానికి హాస్పిటల్కి కేసులు పద్ధతిలో వాళ్ళకి జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ రంగ హాస్పిటల్ పోవాలంటే పేదోడు కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోవడానికి సిద్ధమవుతుంది తప్ప ప్రభుత్వ రంగ హాస్పిటల్ పోవడానికి సిద్ధంగా లేరు. అందుకని వాళ్ళు కేసుల ప్రకారం జీతం ఇస్తే వాళ్ళు బతకలేని పరిస్థితి. వాళ్ళని వెట్టి చాకరీ చేపిస్తా ఉన్నారు. పారిశుద్ధ్య పనులు రకరకాలుగా ఇలా పనులన్నీ చేస్తా ఉన్నారు. ఎస్ఐ గారు కొద్దిసేపు ఏం కాదు, భారత ప్రభుత్వం మొత్తం మన అందరినీ నాశనం చేసేటువంటి విధానాలు ఇవాళ మత పరంగా విడదీస్తా ఉంది. ఇవాళ సరి పేరుతో ఓట్లను తొలగిస్తా ఉంది. భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తుంది. ఇందులోనే తప్ప ఎవరు ఉండకూడదని ఒక సంకేతాన్ని ఇచ్చి పరిపాలన కొనసాగిస్తా ఉంది. ఇప్పుడు ఈ పేరుతో, సరి పేరుతో లక్షలాది ఓట్లని పోతా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు ఉంటేనే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యతంగా ఈ భారత ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉండదు. కానీ అట్లాంటి హక్కును కూడా కావరాస్తా ఉంది. భవిష్యత్తులో ఇది ఒక నిరంకుశ నియంతృత్వం వైపు ప్రయాణం చేస్తా ఉంది. సంక్షేమ శాఖలో వసతి పొందుతున్న చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, అవసరమైన సంరక్షణ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని క్యాడర్ దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం, బాలసదనం పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రాన్ని, అలాగే పెద్దపల్లిలోని రంగంపల్లి బాలరక్ష భవన్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా సంస్థల్లోని వసతి సౌకర్యాలు, సిబ్బంది విధుల నిర్వహణ, చిన్నారులు, వృద్ధులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంటశాలలు, డార్మిటరీలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.
అంటే ఉన్నాయి సార్, అవి అందులో పెట్టలేదు. అసెస్మెంట్ చేసి ఏ విషయంలో ఎట్లున్నాడు పిల్లోడు, ఎన్ని మార్క్స్ వస్తాయి, అంటే చేయగలిగిన ఎస్ అని, చేయలేనివి నో అని. యాక్టివిటీస్ ఒక్కొక్క దాంట్లో 20 యాక్టివిటీస్ ఉంటాయి సార్. పెద్ద క్లాస్ మోటార్ చేసిన తర్వాత వాళ్ళు గోల్స్ సెట్ చేసినారు సార్. వాళ్ళు ఏం చేయాలి గోల్స్ సెట్ చేసి అది ఎట్లా నేర్పిస్తామనేది టాస్క్ అనాలిసిస్ రాసుకొని దాని ప్లాన్ ప్రకారం మేము ప్రతి పిల్లలు సింగరేణి RG1 GM కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. బొగ్గు గని కార్మికుల వేతనాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, బొగ్గు పరిశ్రమల్లో 4 లేబర్ కోడ్లను అమలు చేయొద్దని నాయకులు డిమాండ్ చేశారు. 11వ వేజ్ బోర్డు కాలపరిమితి జూన్ 30తో ముగియగా జూలై 1 నుంచి 12వ వేజ్ బోర్డు అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ప్రక్రియ ప్రారంభించడంలో జాప్యం జరుగుతోందని నాయకులు ఆరోపించారు. వేతన సవరణపై వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. అనంతరం RG1 జనరల్ మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో AITUC, IMTUC, CITU, HMS నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అయితే మనకి ఇది అమలు కావు. ఇలాంటి అనేక సమస్యల పైన ఇవాళ జాతీయ లెవెల్లో మనం ఒక పోరాట కార్యక్రమం తీసుకొని సింగరేణిలో కూడా దీన్ని అన్ని జీఎం హౌస్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ RG1 అనేది గారు పెద్ద ఎత్తున కార్మికులంతా కలిసి ఈ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. AITC, IMTUC, CITU, HMS అన్ని కార్మిక సంఘాల నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు భారతదేశంలోని బొగ్గలంతా ధర్నాలతో దద్దరిల్లుతున్న సందర్భంలో తెలంగాణలోని సింగరేణి కాలేజీలో కూడా ధర్నాలు జరుగుతున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ధర్నాకు ప్రధానమైన ఎజెండా ఏంటంటే బొగ్గటి కార్మికులకు సంబంధించి 12వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలనే ఒక ఏకైక ఎజెండాతోని ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు 2 గంటల ధర్నా చేయాలని నిర్ణయం జరిగింది. సో 12వ వేతన ఒప్పందం ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది, ఇది ఆలస్యమేనా అని చెప్పి మనం ఒకసారి అనుకుంటే, ఈరోజు బొగ్గటి కార్మికులకు సంబంధించి వేతన ఒప్పందాలు 1975 నుండి ప్రారంభమైతే మొదటి 2-3 సార్లు 3 సంవత్సరాలు, ఒకసారి 4 సంవత్సరాలు, 91 నుండి ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా కొనసాగుతూ 11 వేతన ఒప్పందాలు పూర్తయినాయి. కానీ 11వ వేతన ఒప్పందానికి పూర్వం 6 నెలల ముందే కమిటీ వేసి యూనియన్లకు ఒక అవకాశం ఇచ్చి మీ యొక్క వేతన ఒప్పందం ఎట్లుండాలని చెప్పి ఈరోజు యూనియన్లు అడిగితే అన్ని సంఘాలు కలిపి ఒకే ముసావాయిదా తీసుకొని మేనేజ్మెంట్ ముందు పెట్టే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది తొందరలో కొనసాగింది, కొందరు అయిపోయింది. కానీ ఈనాడు వేతన ఒప్పందం సరళి చూస్తే 5-6 వేతన ఒప్పందాలు సుమారుగా 54 నెలల ఆలస్యం జరిగింది. కానీ అంతకంటే ఇది ఆలస్యం జరిగే అవకాశం కనబడతా ఉంది. అందుకనే ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు
ఆలోచించి ఆలస్యాన్ని నివారించాలంటే తప్పక ఈరోజు మనం ఫ్రంట్ భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, అవసరమైతే సమ్మె చేయాలనే నిర్ణయంతో ఈరోజు జూలై 1న డిమాండ్ చేసినాం. ఈరోజు ఆగస్టు 10వ తారీఖున జనరల్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం. అది కాదని సెప్టెంబర్ 12వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు, ముఖ్యంగా 4 కార్మిక సంఘాల తరఫున సదస్సు నిర్వహించబోతా ఉన్నారు. దాంట్లో బిఎంఎస్ కూడా రమ్మని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 5 జాతీయ కార్మిక సంఘాలు కార్మిక వేతన ఒప్పందం మీద కొట్లాడాల్సిన ఈ పరిస్థితిలో బిఎంఎస్ దూరంగా ఉండడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఉండాలి దూరంగా అంటే, నేను వాళ్ళ సంఘ నాయకులు అడిగిన, అయ్యా మీరెందుకు దూరంగా ఉంటున్నారంటే, వాళ్ళు ఏంటంటే మీరు అందరూ కలిసి మా మోడీని తిడతారంటా ఉన్నారు. మరి మోడీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తిడతారు కదా. అయినా రాజకీయాలకు కార్మిక సంఘాలకు మీకేమి ఈ పొత్తుంటే మరి చెప్పాలి కదా. అంటే వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అయినా ఈరోజు ఆ యొక్క సదస్సుకు వాళ్ళకు కూడా రమ్మని చెప్తా ఉన్నాం. ఆ సదస్సుకు ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ సదస్సులో పాల్గొనే నాయకులందరూ ఒక నిర్ణయం చేయబోతా ఉన్నారు. అంటే బొగ్గని కార్మిక సంఘానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం పెడచెవిన పెడితే వినకపోతే రాబోయే రోజుల్లో మరి 3 రోజుల సమ్మెనా లేకపోతే నిరవధిక సమ్మెనా ఈ బొగ్గని కార్మికులు చేయడానికి ఒక పిలుపు ఇవ్వబోతా ఉన్నారు. అందుకనే కార్మిక సోదరులు ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోజు చూస్తే ఈ రోజు యొక్క ఏదైతే ధర్నాకు పిలిపిస్తే యాక్చువల్ గా ధర్నా ప్రోగ్రాం 2 గంటల పాటు జలమేళ కార్యం ముందు ఇక కూర్చొని ధర్నా చేయాలి. పరిస్థితి లేదు. కార్మిక సోదరులు ఆలోచించాలి. భవిష్యత్తులో సింగరేణి కార్మికులు ఏదైతే కార్మిక సంఘాలు పిలిపిస్తారో ఆ పిలుపు కట్టుబడి సమ్మె అయితే సమ్మె, లేనికంటే దానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు బొగ్గల పరిస్థితి అంత భాగ్యం లేదు. ఈరోజు ప్రైవేటు వాళ్ళు పోటీగా ఏదైతే మనకున్న వేలంలో పాల్గొని మనకు ధీటుగా ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో మనము సప్లై చేయాల్సిన బొగ్గుకు పోటీగా వాళ్ళు కూడా సప్లై చేసే పరిస్థితి వచ్చింది. ఈనాడు టీఎస్ జనుకో కానీ లేకపోతే టీజీ జనుకో కానీ ఏపీ జనుకో కానీ ఈ జనుకోలు సింగరేణి బొగ్గును తీసుకునే ఒక పరిస్థితి ఉండే ఈనాడు కోల్ ఇండియా నుండి వాళ్ళు తీసుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులైతే ప్రైవేట్ వాళ్ళే అమ్మే పరిస్థితి వస్తుంది. అందుకనే మనం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండి కార్మిక సంఘాలు ముఖ్యంగా పిలిపించే దాంట్లో భాగస్వాములు కావాలి. ఇలా 5 జాతీయ కార్మిక సంఘాలు అవసరమైతే మిగతా సంఘాలు కూడా పిలుద్దాం. ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలంటే మనం సింగిల్ గా ఉంటే అవకాశం లేదు. అందుకని ఈ విధమైన ఆలోచన చేసి మనం ధర్నా లేకపోతే సమ్మెలు ఎందుకు చేస్తామంటే మన సమస్యల పరిష్కారం. మనం ముందు మొన్ననే చూసినాం, కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు నిజంగా భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచిన ఏదైనా వాళ్ళకు ఉన్నది అంటే ఆ క్రెడిట్ బీజేపీ పార్టీకి వచ్చింది. ఎందుకంటే 12 సంవత్సరాలు ఈ యొక్క భారతదేశంలో రైతులను, కార్మిక సంఘాలని, విద్యార్థులని, ప్రజలందరినీ అనికోసం పెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఒక భయానికి గురైంది. ఇదే మోకగా ఇదే అదునుగా మనం కూడా ఒక పోరాటానికి మనం పిలిపించి ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే భయం ఉందో ఆ భయం పడే విధంగా త్వరలో 12వ వేతన ఒప్పందం సాధనే మన ధ్యేయంగా పనిచేయాల్సింది కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు. సింగరేణి కార్మికులంతా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న సమయంలో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం సింగరేణి అస్తిత్వాన్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తూ ఉంది. సింగరేణి తెలంగాణలో బొగ్గుందవ్వే హక్కు సింగరేణిది అని చెప్తున్నాం మనం. సింగరేణి లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా సింగరేణి లేదు. అది సింగరేణి చరిత్ర. అట్లాంటిది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణి తవ్వడం అనేటువంటి సహజమైన హక్కును కాలరాచి వేలం పాటలు కొనుక్కోమని చెప్పేసి, వేలం పాడుకోమని చెప్పేసి కొత్త చట్టం తెచ్చిండు. ఇది బాధాకరమైనటువంటి విషయం. యూనియన్ గవర్నమెంట్ లో బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ నుంచే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డి బొగ్గు మంత్రి అయింది కాబట్టి కనీసం ఈ సింగరేణి కోసం నిలబడతాడని జనం సహజంగా ఆశిస్తారు, సింగరేణి కార్మికులు ఆశిస్తారు. కానీ సింగరేణి కార్మికుల ఆశలను అడియాసలు చేసి ఈరోజు బొగ్గు మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ బొగ్గు రంగాన్ని కాపాడేందుకు మాత్రం సిద్ధపడట్లేడు. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సింగరేణి కొట్లాడి బిడ్లు వేసి పోటీలో తట్టుకొని సంపాదించుకున్న
ఈ చట్టం రాకముందే అలాట్ అయినాయి, వాటన్నిటిని పట్టుకొచ్చి పోటీ అవసరం లేకుండా, బిడ్లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం ఇప్పించిందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు, సిగ్గుమాలిన ప్రచారాలు పక్కన పెట్టండి. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న సింగరేణిని కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు, ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే పనిచేయాలి, లేకపోతే సర్దుకొని పోవాలి తప్ప ఈ పద్ధతుల్లో తప్పుడు ప్రచారాలు చేయొద్దని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు సింగరేణి కార్మికులంతా ఎదురు చూస్తున్నది వేతన సవరణ కోసం. నీకేమాత్రం నిజాయితీ ఉన్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి సింగరేణి కార్మికుల వేతన సవరణ గురించి నువ్వు మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తప్పనిసరిగా వేతన సవరణ తక్షణ అయ్యేటట్టు చూడాలి కదా. నీకు ఇక్కడ చరిత్రలో ఎప్పుడు లేనన్ని స్థానాలు బీజేపీకి, ఎంపీ స్థానాలు ఇక్కడ గెలిచారు, ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడ గెలిచారు. మరి తెలంగాణ ప్రజలు ఇన్ని అవకాశాలు ఇస్తే మరి తెలంగాణ ప్రజల తరఫున, సింగరేణి తరఫున ఇక్కడ ఉన్న సింగరేణిలో ఉన్న అన్ని యూనియన్ల ప్రతినిధులను తీసుకొని మరి ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రితో మాట్లాడించేటువంటి బాధ్యత మరి కిషన్ రెడ్డి తీసుకోవాలి కదా. అదేమి తీసుకోడు. అదేమి తీసుకోకుండా ఈ రోజు తమ రాజకీయ ప్రయోజనాలు తప్ప మరొకటి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే సింగరేణిలో ఈ రోజు ఉన్నటువంటి అన్ని యూనియన్లు ఒకే మాట, ఒకే బాటగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కార్మికుల వేతన సవరణ కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో సగానికి సగం కాంట్రాక్టు పద్ధతుల్లో, అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో నాన్ రెగ్యులర్ కార్మికులను పెట్టి ఈ రోజు శ్రమ దోపిడీ జరుగుతున్నది. ఒక ప్రైవేట్ కంపెనీల్లో ఎట్లా జరుగుతున్నదో ఒక పబ్లిక్ సెక్టర్ సింగరేణిలో కూడా అట్లా చేస్తా ఉన్నారు. ఆ పరిస్థితి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ సింగరేణి కార్మికులే, అందరికీ హక్కులు ఉండాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు పర్మనెంట్ కార్మికుల వేతన సవరణ జరగాలంటే కాంట్రాక్ట్ కార్మికులు కూడా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పర్మనెంట్ కార్మికులు కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. అన్ని యూనియన్లు కలిసి నడవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఐక్యతను ప్రదర్శించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఒక ముఖ్యమైన సందర్భంలో ఈ రోజు ఈ సభ జరుగుతూ ఉంది. నిన్న క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి రోజు. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు క్విట్ ఇండియా స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రోజు. దేశమంతా ఈ కార్మికుల పోరాటాలతో, రైతులు, కూలీల పోరాటాలతో దద్దరిల్లుతున్న రోజు. సరిగ్గా ఈ రోజునే సింగరేణి కార్మికులు కూడా అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో ఈ ధర్నాకు పూనుకోవడం అనేటువంటిది ఆహ్వానించదగిన పరిణామం. రానున్న కాలంలో రైతులు, వ్యవసాయ కూలీల మద్దతును కూడా కూడగట్టే విధంగా అందరి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నడవాలని, అందుకు భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఈ బొగ్గు గనులన్నీ ప్రైవేటు పరం చేయాలా, తనకు సంబంధించిన అన్యాయాలైన అదానికి, అమ్మానికి అమ్మాలనే ఉద్దేశంగా ఆ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు బలం లేక వీగిపోయింది. మళ్ళీ మొన్న 2వసారి గెలిచిన తర్వాత దాన్ని మళ్ళీ బిల్లు పెట్టి రకరకాలుగా విధించి ఏమైనా ఈ పోయిన సంవత్సరం దాని బిల్లును ఆమోదింపజేసుకొని ఇవాళ కార్మికుల మెడ మీద కత్తి పెట్టిండు. నేను ఇప్పుడే కూడా రాజ్కుమార్ గారు చెప్పారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, బిఎంఎస్ రాలేదని. నేను ఆ సూచనలో చెప్తా ఉన్నా, ఆనాడు ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించిన వేజ్ బోర్డు విషయంలో కానీ, ఇంకా అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కానీ మా గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా 1,00,000 మందితో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. నిన్న కాక మొన్న ఏదైతే ఇక్కడ 27వ తారీఖు నాడు బొగ్గు బ్లాక్ల విషయంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, కార్మికుల యొక్క జీవన ప్రమాణాల కోసం, ఈ సంస్థ మనుగడ కోసం ఐఎన్టీయూసీ మా ప్రభుత్వం ఉన్న ధర్నా కార్యక్రమాలు 6 జిల్లాలలో 12 ఏరియాలలో ధర్నా చేసిన సంగతి కార్మిక వర్గం మర్చిపోవద్దు. ఇవాళ కూడా చెప్తా ఉన్నా, మనకన్నా ముందు రైతు చట్టాలు మారితే వాళ్ళు 700 మంది చనిపోయినా మొక్కవని ధైర్యంతో సంవత్సరం నరైన ఢిల్లీలో ఉండి వాళ్ళు టీఆర్ గ్యాస్ పెట్టినా, ఏం చేసినా, అర్థాలు చేసినా వాళ్ళు నిరోధితంగా పోరాటం చేసి మూడి మెడలు వంచి
3 చట్టాలను నిర్మింపజేసుకున్నారు. అదే స్ఫూర్తితోనే మన విద్యార్థులు మరి ధర్నా చూశారు జంతర్ మంతర్ దగ్గర. ఏదో మిలిటరీ పెట్టిళ్ళు, పోలీసులు పెట్టిళ్ళు, విపరీతమైన బాధలు పెట్టినా మోడీ మెడలు వంచిండ్రు. ఇవాళ మోహన్ భగవత్ వాళ్ళ RSS నాయకుడు, వాళ్ళ అధ్యక్షుడు నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు టీవీ సాక్షిగా. ఇవాళనే నేను లైవ్ చూసిన. విద్యార్థులు చేసింది నిజమే, మా ప్రభుత్వం అర్థం చేసుకోలేదని. ఇవాళ సింగరేణి కార్మికులు చెప్తా ఉన్నా, సింగరేణి కార్మికులంటే చైతన్యవంతులు, చీకటి సూర్యులు, విప్లవాల జ్యోతులు. మనమందరం కలిస్తే ఏ ప్రభుత్వాన్నైనా దించే అటు శక్తి సామర్థ్యాలు ఉన్నా ఇప్పుడున్న యువత అంతా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయండి. మన మక్కులు మనమే కాపాడుకోవాలి, ఈ గొప్పదనం దక్కించుకోవాలి. సింగరేణి అంటేనే తెలంగాణ సాధించుకున్నదంలో మన వంతు పాత్ర ఉన్నది. 35 రోజుల సుదీర్ఘమైన సమ్మె చేసి తెలంగాణ కోసం మనమే ఢిల్లీకి దాకే విధంగా ప్రయత్నం చేసినాం. ఇవాళ కూడా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా మనం అందరం కలిసికట్టుగా ఏదైతే 12వ వేతన కమిటీ ఉందో 6 నెలల ముందే ఇవాళ మోడీ ప్రభుత్వం 4 కోట్లను చూపెట్టి కార్మికులను నిర్వీర్యం చేసి, కార్మికుల బతుకులు ఆదాయం చేసి ఇవాళ పబ్లిక్ సెక్టర్ మూసేస్తా ఉంది. మీరు ఆలోచన చేయండి. లేదా BSNL ఎక్కడ పోయింది, రైల్వేస్ ఎక్కడ పోయింది, ఎయిర్పోర్ట్ ఎక్కడ పోయింది. అతి మంచి మనకు ఈ దేశాన్ని రక్షించే రక్షణ కవచం లాంటి మిలిటరీని కూడా ప్రైవేట్ పరం చేసింది. ఇంతకన్నా మార్గం లేదు. మనము వీరోచితంగా పోరాడకుంటే ఇవాళ బొగ్గుదారులు కూడా ఉన్నాయి. ఏదో సింగరేణి సంస్థ ఉండేనట్టు అనే పరిస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మనకు 4 బ్లాకులు వచ్చినాయి. అంతే రాకుండా ఇంకో 6-7 బ్లాకులు తెచ్చుకోవాలి. ఈ సింగరేణి సంస్థను దక్కించుకోవాలి. ఈ 12వ వేతన సవరణ అయ్యేదాకా మన పోరాటం ఆగదు. కలిసి కట్టుగా ఎవరు వచ్చినా రాకున్నా ఏదైతే మన సిద్ధాంతాలను నమ్ముకున్నామో కార్మిక వర్గ శ్రేయస్సు కోరే ఏ నాయకుడైనా ఈ పోరాటంలో పాల్గొనాలని పేరున కార్మిక వర్గ సోదరులందరికీ జెండాలకు సిద్ధాంతాలకు అతీతంగా పోకుండా నాదే గెలవాలి, నాదే పోవాలని కాదు. ఈ సంస్థ బతుకునే మనం ఉన్నాం. మన సంస్థ లేకపోతే ఏం లేదు. ఇవాళ కొన్ని ఏరియా చూసినాం, బెల్లంపల్లి వాళ్ళ పరిస్థితి ఏంది, అభివృద్ధి కుంటుపడ్డది. కాబట్టి ఇవాళ ఈ సింగరేణి తల్లిని మనం అందరం దక్కించుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆసన్నమైందని, ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలని పేరున సోదరులందరికీ శిరస్సు వంచి INTC JSC తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాము. జై సింగరేణి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.